మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రాష్ట్ర నాయకులు రమాదేవి కూడా ఉన్నారు, మనతో ఆవిడతో మాట్లాడడం. ఎలా చూస్తారంటే ఒక పక్క ఏమో మీరు బాగా చేస్తున్నారంటూ ఇటువంటి సర్టిఫికేట్లు ఇస్తున్నారు, మరొక పక్క మీకు టైం పెట్టాం మా వాళ్ళు వస్తారు మీరు ఉద్యోగాలను మానేయని అంటూ ఒక పక్క వేధింపులు. ఎలా చూస్తారు? 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారినప్పుడల్లా మధ్యాహ్న భోజన పథక కార్మికులకు దినదిన గండంగా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మీరు వెళ్ళిపోండి, మా వాళ్ళని పెట్టుకుంటాం, మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మా వాళ్ళని పెట్టుకుంటాం అనే విధంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ రకంగా మధ్యాహ్న భోజన పథక కార్మికుల రాజకీయ వేధింపులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక్క అనంతపురం జిల్లాలోనే 670 పాఠశాలలో 1650 మందిని ఇప్పటి వరకు తొలగించారు. అక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యేలను కలిశారు, మంత్రులను కలిశారు. స్వయంగా పయ్యావుల కేశవ్ గారు మంత్రి గారే వర్కర్లను తొలగించండి అని చెప్పేసి చెప్తున్నటువంటి ఘటన చాలా బాధాకరము. ఈరోజు అక్కడ ఆ జిల్లాలో ఆత్మహత్య చేసుకుంది ఒక ఆవిడ. కాబట్టి ఈ రాజకీయ వేధింపులు ఆపాలి అని చెప్పేసి సిఐటియు, అదేవిధంగా మా సిఐటి అనుబంధ సంఘం మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్గా ఈరోజు విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మధ్యాహ్న భోజన పథక కార్మికుల మీద తొలగింపులు వేధింపులు పెరుగుతున్నాయి. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన మాది మంచి పాలన అనేసి చెప్తున్నారు. కాబట్టి మీ మంచి పాలనలో ఈరోజు మధ్యాహ్న భోజన పథక కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3000 మందిని తొలగించారు. ఇప్పటికీ ఇంకా వేధింపులు తొలగింపులు అనేది ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అక్కడ ఉన్నటువంటి మండల నాయకులు ఎవరైతే ఉన్నారో మా వాళ్ళకు ఉపాధి కల్పించుకోవాలి అని చెప్పేసి ఉన్నటువంటి వాళ్ళ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, అదేవిధంగా స్కూల్ ఆయాలను కూడా తొలగించేటటువంటి పని చేస్తున్నారు. ఇది సరైనది కాదు. మేము యూనియన్గా ఈరోజు చెప్పదలుచుకున్నాం, ఏ ఒక్క మధ్యాహ్న భోజన పథక కార్మికుల ఉపాధి కానీ స్కూల్ ఆయాల ఉపాధి కానీ తీసేయాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కార్మికులందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక. ఒక అనంతపురంలోనే ఇతర ప్రాంతాల్లో కూడా ఈ తొలగింపులు కొనసాగుతున్నాయి. అన్ని జిల్లాల్లో ఈ తొలగింపులు ఉన్నాయి. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ప్రకాశం జిల్లాలో 300 మంది కార్మికులను తొలగించారు. ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ జిల్లాలో లేదు అని చెప్పుకోవడానికి లేదు. నేను నిన్నగాక మొన్న కొల్లూరు మండలం వెళ్ళాను. అక్కడికి ఒక పెద్ద ఆవిడ వచ్చింది, 50 ఏళ్ళు నిండినటువంటి పెద్ద ఆవిడ వచ్చింది. అమ్మ, దాదాపు 20 సంవత్సరాల నుండి నేను పనిచేస్తున్నాను, ఇప్పుడు నువ్వు వెళ్ళిపో, మేము మా పార్టీ వాళ్ళని పెట్టుకుంటాం అని చెప్పేసి అక్కడ మండల పార్టీ నాయకులు వచ్చి నన్ను వెళ్ళిపోమంటున్నారు అని చెప్పేసి వస్తున్నారు. అంటే 20 ఏళ్ళు 24 ఏళ్ల నుండి పనిచేస్తున్న వాళ్ళని కూడా మీరు వెళ్ళిపోండి అనేటటువంటి పరిస్థితి. ఇట్లాంటి పద్ధతి సరైనది కాదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకుని, మీరు 100 రోజులు అవుతుంది మా పాలన బాగుంది అని చెప్తున్నారు. ఈరోజు ఇక్కడికి ఇంతమంది వచ్చారు, మీ పాలన బాగాలేదు అని చెప్తున్నారు. మీరు ఈరోజు దిగిపోతారా అనేసి మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. 100 రోజులలో ఇంతమంది కార్మికులను తొలగించారు, రాబోయేటటువంటి రోజుల్లో మీరు ఇంకెంతమందిని తొలగిస్తారు? 100 రోజుల్లో మీ పాలన బాగాలేదు అని చెప్పేసి ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. ఏ ఒక్కరి ఉపాధి తొలగించినా అందులో మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ వాళ్ళకి అండగా ఉంటుంది, ఎవరిని తొలగించొద్దు అనేది చెప్పి ఇప్పటికే మీరే చెప్తున్నారు. అనంతపురం జిల్లాలో ఒక మంత్రే స్వయంగా చెప్పారు, ఇక్కడ చూస్తే ఎమ్మెల్యే చెప్పారు, ఎమ్మెల్యే మంత్రులే ఉద్యోగాలను తొలగించమంటే మీరు ఆందోళన పోరాటాలు చేస్తే ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారా మీరు? తప్పకుండా అండి. గతంలో ప్రభుత్వం కూడా ఈ రకంగానే చేసింది. అంతకంటే ముందు టీడీపీ ప్రభుత్వం మొదటగా రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చినప్పుడు కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తే మేము పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి వాళ్ళ ఉపాధిని కాపాడుకోగలిగా. అంతేకాకుండా కోర్టులకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కోర్టుకు కూడా వెళ్ళి ఉపాధి నిలబెట్టుకున్నాం. కోర్టు కూడా వీళ్ళని తొలగించకూడదు అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. గతంలో నెల్లూరు, అనంతపురం ఈ జిల్లాల కార్మికులందరూ కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. నంద్యాల జిల్లాలో కూడా కోర్టు కూడా ఈ వర్కర్లు ఇన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళెవరిని కూడా ఉపాధి తొలగించొద్దు అని చెప్పేసి కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఆ కోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటివి కూడా మేము విద్యాశాఖ అధికారుల దగ్గర దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ప్రతి ఒక్క ఎంఈఓ, డిఈఓలు కూడా రాజకీయ నాయకులకి భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. స్వయంగా మంత్రి నారా లోకేష్ గారి దగ్గరకు కూడా మా యూనియన్ బృందం వెళ్ళి, అయ్యా ఇంతమందిని తొలగిస్తున్నారు, మీరు ఆలోచించండి అనేసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆయన నేను పరిశీలిస్తాను అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా మంత్రి లోకేష్ గారు ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఈరోజు మంత్రి గారే చెప్పారు అని చెప్పేసి ఈరోజు తొలగింపులు అనేది చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే చెప్పిండనే కారణంతోనే ఈరోజు ఎంఈఓలు వాళ్ళ మీద ఒత్తిడి చేసి, ఇంకా ఎంత దారుణం అంటే మీకు బిల్లులు పడతాయి, ఈ బిల్లులు వేస్తున్నాము, ఇంత సంఖ్య మేము వేస్తున్నామని చెప్పేసి వాళ్ళతో తెల్ల కాగితాల మీద సంతకం తీసుకొని వర్కర్లతోని తెల్ల కాగితం మీద సంతకం తీసుకొని వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు రాసుకొని మిమ్మల్ని తొలగిస్తున్నావు, ఆమె సంతకం పెట్టింది అనేసి తప్పుడు
విధానాలు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి తప్పుడు విధానాలు మానుకోవాలి అని చెప్పి ఎటువంటి ఆందోళన పోరాటానికి సిద్ధమవుతారు? ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గకపోతే, అధికారులు కనుక వెనక్కి తగ్గకపోతే ఎటువంటి ఆందోళన పోరాటానికి మీరు వెళ్తారు? మేము న్యాయంగా యూనియన్ ఆధ్వర్యంలో న్యాయంగా కార్మికులందరినీ ఐక్యం చేసి మండల స్థాయిలో, మండల వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ సదస్సులో పిలిపియబోతున్నాం. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళి కోర్టును కూడా ఈరోజు ధర్మాసనం మా గోడు వినండి అనేసి ఉన్నత ధర్మాసనం దగ్గర కూడా హైకోర్టుకి అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళదలుచుకున్నాం. గతంలో వెళ్ళాము, ఇప్పుడు కూడా ఆందోళన చేస్తాము. ఆందోళనని ప్రభుత్వం పరిశీలన చేస్తుందా లేదా చూస్తాము. ప్రభుత్వం కనుక పరిశీలన చేసి ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్లు వెనక్కి తీసుకోకపోతే, తగ్గించకపోతే కోర్టుకు కూడా వెళ్ళి మేము పరిష్కారం చేసుకుంటాం అనేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం.